ఎవరికైనా ప్రతిరోజు సహాయం చేయటం దయ కాదు, వారి ఎదుగుదలను అడ్డుకునే పెద్ద పొరపాటు. ఒకరికి రోజుకొక చేపను తెచ్చివ్వటం కంటే అసలు చేపలు పట్టటం ఎలాగో నేర్పించటమే పరమసత్యం. నువ్వే ప్రతిరోజు అందరి భారాన్ని మోస్తూ ఉంటే ఒకరోజు అవతలివారు నీపై పూర్తిగా ఆధారపడిపోతారు. ఎదుటివాడు నీపై ఆధారపడినంతకాలం నువ్వు కూడా జీవితంలో ఎప్పటికీ పూర్తి స్వేచ్ఛను పొందలేవు. గతంలో నువ్వు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు సహాయం చేయకపోతే లోకం నిన్ను నిందించవచ్చు. నీకు సాయం చేసే స్తోమత ఉన్నా నేను చేయలేను అని మొహం మీదే చెప్పటం ఎంతో కఠినమైన నిర్ణయమే. కాని ఆ కఠినత్వమే అవతలి వ్యక్తి తన కాళ్ల మీద తాను నిలబడేలా చేసే నిజమైన మార్గమవుతుంది. నువ్వు ఎల్లప్పుడూ అందర్నీ రక్షించే ఒక రక్షకుడిలా వైట్ నైట్లా జీవించాల్సిన అవసరం లేదు. ఇతరుల జీవితాల బాధ్యత నీది అనే భ్రమ నుండి నిన్ను నువ్వు తక్షణమే విముక్తుడిని చేసుకోవాలి. గుర్తుంచుకో, ఎవరి బతుకు దెరువును వారు వెతుక్కునేలా చేయటమే నువ్వు వారికి ఇచ్చే అతిపెద్ద బహుమతి. ప్రతి మనిషి తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను అనుభవిస్తూనే తన సొంత మార్గాన్ని వెతుక్కోవాలి. నువ్వు తవ్వుకున్న గోతిలో నుండి లేదా నువ్వు పడిన లోయలో నుండి నీ అంతట నువ్వే పైకి రావాలి. ఈ ప్రపంచంలో నిజమైన ఎదుగుదల అనేది కేవలం దెబ్బలు తిని కింద పడినప్పుడే మొదలవుతుంది. ఆ పతనం నుండే స్వయంగా ఎలా నిలదొక్కుకోవాలో, ఆ తప్పును మళ్లీ చేయకుండా ఎలా ఉండాలో తెలుస్తుంది. నువ్వు ఎవరికైతే సర్వస్వమిచ్చి సాయం చేస్తావో వారిలో 90% మంది నిన్ను నమ్మకద్రోహం చెయ్యవచ్చు. సహాయం పొందినవారు కృతజ్ఞత చూపకపోతే వారిని వేలెత్తి చూపడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. నీలోని ఆ అతిజాలి మోహమే నిన్ను ఈ విధమైన మానసిక కష్టాల్లోకి నెట్టిందని నువ్వు గ్రహించాలి. ఇతరుల సమస్యలను నీ సమస్యలుగా మార్చుకోవటం ఆపి నీ ఆత్మవికాసం వైపు అడుగులు వేయి. ఎవరి పాఠాలు వారు నేర్చుకోనివ్వు. ఎవరి పోరాటం వారు చేస్తూ తమ స్వయం కృషితో పైకి ఎదగనివ్వు. నీకు అఖండ భూమండలానికి సర్వాధికారాలిచ్చి రాజును చేసిన ఆ పరతంత్రత నీకు వద్దు. ఏ రంగంలోనైనా సరే ఏ ఒక్క మానవుడు కూడా ఇతరుల నీడలో వారిపై ఆధారపడి బ్రతకకూడదు. ఎందుకంటే పరాధీనత అనేది మనిషిలోని ఆలోచనా శక్తిని చంపి అతని స్వేచ్ఛను పూర్తిగా హరిస్తుంది. ఇతరుల భావోద్వేగాలకు వారి కష్టాలకు నువ్వే బాధ్యుడివి అనుకుంటే నీ జీవితం నాశనమవుతుంది. ఆ క్రమంలో ఇతరుల భారాన్ని నీ నెత్తిన వేసుకుని నిన్ను నువ్వు పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటావు. నీ ఆత్మను నువ్వు విస్మరించి చేసే ఏ సేవైనా అది సమాజానికి గాని నీకు గాని మంచిది కాదు. ఈ విశ్వం మనకు రకరకాలుగా పదే పదే మొట్టికాయలు వేసి మరీ ఇదే పరమసత్యాన్ని బోధిస్తోంది. నిజమైన ముక్తి అంటే బంధాలను తెంచుకోవడం కాదు, బాధ్యతల పేరుతో ఉన్న మోహాన్ని వీడటం. నీ అంతరంగంలో నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడే నువ్వు నలుగురికి సరైన దిశానిర్దేశం చేయగలవు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ఇతరులను కూడా వారి సొంత శైలిలో బ్రతకనివ్వటమే పరమార్థం. జ్ఞానాన్ని పంచుకోవటం కూడా ఒక ధర్మమే. ఈ దివ్య సందేశం మీ అంతరంగాన్ని స్పృశిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్ఞాన అమృతాన్ని మీ ఆప్తులతో పంచుకోవటానికి వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సదా మీ ఆత్మవికాసం వైపు అడుగులు వేయండి. జై హింద్.